ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ప్రభుని దర్శించ
మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. గనుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణముల కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనములు. ఇప్పటి వరకు పాటలు పాడుచు మీ సన్నిధిలో ప్రార్థనతో కనిపెట్టుటకు మీరు చూపిన సహాయము కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ప్రభా, మీ వాక్యము మాకెంతో అవసరము. ఈ వాక్యము, ఒక్కొక్క వాక్యము మా జీవితాలను మెరుగుపరచులాగున, మాకు బలము నుండి అధిక బలము వచ్చులాగున సహాయము చేయండి ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధాత్ముడా. మీ సన్నిధి మేము అనుభవించుట కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యములో నుండి లూకా సువార్త 15వ అధ్యాయములో ఒక మాట మనం చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుదాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి పంపెను. ప్రభునందు పిల్లరా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగము సండే స్కూల్ పిల్లలకు బాగా చెప్పే ఒక స్టోరీ. ఈ స్టోరీ ఏమిటి కథ అంటే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని దూరముగా వెళ్ళిపోయి, అలాగే ఆ ఆస్తిని దుర్వ్యాపారాలు, చెడు అలవాట్లకు లోనై ఆ తర్వాత ఆ డబ్బంతా ఖర్చు చేశాడు. తర్వాత డబ్బు అయిపోయింది. ఇక బాగా కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత మరి ఆకలి ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఒక పందులు మేపుచున్న యజమానుడు ఉంటే అక్కడికి వెళ్ళి, నీ పందులు కాస్తానయ్యా, నాకు కొంచెం అన్నం పెట్టు చాలు అని అడగటానికి వెళితే, చివరకు ఆ అన్నం కూడా దొరకక పందులు తినే పొట్టు, పందిలాగా పందులతో కలిసి పొట్టు తిన్నాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ అబ్బాయి ఒక ధనవంతుడి పిల్లోడు. ఎవరు పిల్లోడండి? ధనవంతుడి పిల్లోడు. అయితే ఇతని పనులు చూస్తే ఒక బికారి వాడు చేసే పనులు చేస్తున్నాడు.
సమాజంలో ఒక బికారోడు ఉంటాడు చూడండి, ఎందుకు పనికిరానోడు. ఆ పనికిరానోడు చేసే పనులు చేస్తున్నాడు. వంశం అయితేనేమో మంచి వంశం. ఒక ధనవంతుడు కొడుకు, ధనవంతుడిలాగా బ్రతకాలి. అర్థమైందా? ఒక కలెక్టర్ గారు కొడుకు ఆ హోదాలోనే బ్రతకాలి. పిల్లోడు కూడా ఏ జిల్లాకు వాళ్ళ నాన్న కలెక్టరో అదే కలెక్టర్ ఆఫీసు చుట్టూ వచ్చే వాళ్ళని అడుక్కుంటా బ్రతుకుతున్నాడు అనుకో కలెక్టర్ గారి కొడుకు, ఎలా ఉంటుంది అది? అరే వీడు కలెక్టర్ గారి కొడుకు, వీడు చూడు రోడ్ల మీద అడుక్కుంటున్నాడని ఎంత హీనంగా ఉంటుంది. అలాంటి పనే ఈ అబ్బాయి చేశాడు. ధనవంతుడు కొడుకు, కానీ చేసే పనులు మాత్రం పందులతో కలిసి తింటున్నాడు. అంటే పిల్లరా, ఎక్కడ ఉంది తేడా? అసలు ఈ తేడా ఎందుకు వచ్చింది? ధనవంతుడు పిల్లోడు ధనవంతుడిలాగా బ్రతకాల్సింది పోయి అంత బికారోళ్ళలాగా ఎందుకు తిరిగాడు? అంత తొందరగా డబ్బు ఎందుకు చేసుకున్నాడు? అంత తొందరగా తినటానికి కూడా ఏమి లేకుండా ఎందుకు చేసుకున్నాడు? చివరికి ఆ అబ్బాయికి వచ్చిన పరిస్థితులు ఏమిటంటే 14వ వచనం చూడండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. ఏమయ్యాడంటే ఇబ్బంది పడసాగాడంటండి. ఏం పడ్డాడు? ఇబ్బంది పడ్డాడు. మొదట్లోనేమో జలసాలు చేశాడు, ఇప్పుడేమో ఇబ్బంది పడుతున్నాడు. మొదట్లోనేమో ఒక ధనవంతుడు కొడుకు, ఇప్పుడేమో ఒక బికారి అడుక్కునేవాళ్ళలాగా మారాడు. మొదట్లోనేమో ఇతని చుట్టూ చాలామంది జనాలు ఉండేవాళ్ళు, బాగా హోదా మెయింటైన్ చేశాడు. ఇప్పుడు స్నేహితులు లేక పందులతో స్నేహం చేస్తున్నాడు. ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిలో ఇంత తేడా ఎందుకు వచ్చింది అని అంటే ప్రియులారా, ఆ తేడా అంతా ఎక్కడుందంటే బుద్ధిలో ఉందండి. దేనిలో ఉంది? బుద్ధిలో ఉంది. ప్రియులారా, బుద్ధిని గనక జాగ్రత్తగా కాపాడుకోకపోతే నీకుండా ధనమంతా పోయి, నీకుండా మంచి పేరంతా పోయి నీవు చివరికి బికారుడు అవుతావు, నీవు చివరికి ఇబ్బంది పడతావు. బుద్ధిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మనస్సును, నీ బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. పక్షిరాజు చూడండి, ఎప్పుడు పైనే ఉంటుంది, క్రిందకి రాదు. కానీ పంది చూడండి, ఎప్పుడు బురదలోనే ఉంటుంది, పైకి రాదు. అది బుద్ధి. ప్రభునంతులారా,
మనకు కూడా దేవుడు ఒక మంచి మనసు ఇచ్చాడు, ఒక బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా మనము దేవుని మీద మన బుద్ధిని పెట్టాలి. ఈ ధనవంతుడు కొడుకు తొందరగా డౌన్ అయిపోయి తొందరగా డబ్బు పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకొని చివరికి ఇబ్బంది పడసాగాడు. పిల్లరా, ఈ కథ లేక ఈ సన్నివేశము మనం తెలుసుకోవటమే కాదు, కానీ దీనిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలను మనం తెలుసుకొని వాటి ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి, మన కుటుంబాల్ని కట్టుకోవాలి. లేకపోతే బుద్ధిని గనక మనం కాపాడుకోపోతే చాలా నష్టపోతామండి. ఒక వ్యక్తి, ధనవంతుడు కొడుకు అంత తొందరగా ఎందుకు ఇబ్బంది పడ్డాడు అనంటే, మొట్టమొదట అతనిలో వచ్చిన ఒక ఆలోచన, అది ఏమిటంటే, నా తండ్రి దగ్గర నుండి నేను వేరుగా వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచన అతన్ని దెబ్బతీసింది. ఏం ఆలోచన అండి అది? ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన. నా తండ్రిని వదిలిపెట్టి స్వేచ్ఛగా నేను వెళ్ళిపోవాలి. దేవుని వాక్యంలో ఏముందంటే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. మన బుద్ధి ఎక్కడ దెబ్బతింటదంటే, తండ్రిని వదిలిపెట్టి వెళ్ళాలి అనే ఒక ఆలోచన నీకు వస్తే ఆ ఆలోచనే నిన్ను దెబ్బతీస్తుంది ఎప్పటికైనా. తండ్రితో సహవాసము, తండ్రితో స్నేహం చేయటం, తండ్రితో కలిసి ఉండటం, తండ్రి చెప్పే మాటలు వినటం, తండ్రితో బ్రతకటము, తండ్రితో నివసించటం, ఇదంతా కూడా చాలా కాపుదలండి. మనకి చాలా కాపుదల. అయితే వీటన్నిటినీ వదిలిపెట్టి ఈయన వేరైపోయాడు. ఆ ఒక వేరైపోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన, ఆ బుద్ధి లేని ఆలోచన అతన్ని ఇబ్బంది పడేటట్లుగా చేసింది. వేరైపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని చూస్తే, ఇతనిలోనికి ఒక పాపం వచ్చేసిందండి. పాపం వచ్చింది. దేవుని వాక్యంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ప్రియులారా, గమనించండి. ఈ తప్పిపోయిన కుమారుడికి ఇదిగో ఈ వచనం ప్రకారం జరిగిందండి. యెహెజ్కేలు 14వ అధ్యాయము 13వ వచనం ప్రకారం
అతనికి ఇబ్బందులు వచ్చినాయి. ఏం చేశాడంట? ఇక్కడ వాక్యం ఏం చదువుతున్నాం? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో, నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై. ప్రాణాధారమగు నీవు దేవుని దృష్టిలో పాపము చేసే వ్యక్తివైతే, పాపమునకు లోబడే వ్యక్తివైతే దేవుడు నీకు విరోధం అయిపోతాడంట. దేవుడే మనకు విరోధం అయిపోతాడండి. ఇక నువ్వు మనం ఏమి చేయలేమేక. నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా, అది ఈ తప్పైన కుమారుడికి తినటానికి ఆహారం కూడా లేకుండా చేసేసాడు. కరువు పంపించాడు. అంటే ఈ పరిస్థితి తండ్రి దగ్గర ఉంటే వచ్చేదా? చెప్పండి, వచ్చేదా? తండ్రి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఈ పరిస్థితి ఇతనికి ఎందుకు వచ్చిందంటే తండ్రి దగ్గర నుండి దూరం అయ్యాడు కాబట్టి. ప్రియులారా, మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర నుండి మనం ఎన్నడూ దూరం కాకూడదు. దేవుని సన్నిధి నుండి, దేవుని వాక్యము నుండి, దేవుడిచ్చే క్రమశిక్షణ నుండి, దేవుని కాపుదలలో నుండి మనం ఎప్పుడూ ప్రక్కకు వెళ్ళకూడదు. మనము ప్రక్కకు వెళ్ళాలి అనే బుద్ధి మనలో వచ్చింది అనంటే ఖచ్చితంగా ఇబ్బందులు రెడీగా ఉంటాయి. అందుకనే మన జీవితంలో ఎన్నడూ కూడా దేవునికి దూరమయ్యే పరిస్థితి, దేవుని బిడ్డలకు దూరమయ్యే పరిస్థితి, దేవుని సేవకునికి అనగా కాపరికి దూరమయ్యే పరిస్థితి, ఆయన కాపుదల క్రింద నుండి ప్రక్కకు వెళ్ళాలి అనే మనస్సు ఎన్నడూ మనకు రాకూడదు. ఒకవేళ అలాంటిది వచ్చిందో కాపుదల లేని ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఈయన ధనవంతుడు కొడుకండి, కానీ త్వరగా బికారుడైపోయాడు. దానికి కారణం ఏంటి అనంటే ఒక ఆలోచన. ఏం ఆలోచన అది? ఎవరి నుండి వేరేయాలనే ఆలోచన? తండ్రి దగ్గర నుండి నేను త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన. రెండవది జలసాలు చేయాలి అనే ఆలోచన. ఏం చేయాలని? ఈ కుర్రోళ్ళకి 500 రూపాయల కాగితం ఉంటే చాలు, ఇక వీళ్ళని పట్టుకోలేము మనం అసలు. 500 కాగితం ఉంటే అది ఎలాగూ అవజేయాలా అని చూస్తూ ఉంటారు. జలసాలు ఎక్కువైపోతున్నాయి కుర్రోళ్ళకి. నీ 500 ఎంత, నువ్వెంత? డబ్బు చూస్తే గర్వం. నా దగ్గర 500 కాగితం ఉంది, నా దగ్గర 2 500 కాగితాలు ఉన్నాయి, నేను ఎవరిని లెక్క చేయను. అంత జలసాలు. ఈయన దగ్గర 500 కాగితాలు ఎన్ని కట్టలు ఉన్నాయో, ఎవరి దగ్గర? ఈ ధనవంతుడు కొడుకు దగ్గర ఎన్ని కట్టలు ఉన్నాయో. ఆస్తి పంచుకునేటప్పుడు 500 రూపాయల కాగితాలు కట్టలో ఎన్ని గోతాలు వచ్చినాయో ఈయనకి. అంత ధనవంతుడు. కానీ చివరికి అతనిలో పాపం ప్రవేశించినందువలన ఆ పాపం ఫలితంగా ఇబ్బందులు పాలైపోయాడు. కావున ప్రభునంతులరా, అన్నిటికంటే ముఖ్యంగా మనకుండా ఉద్యోగము కంటే, మనకుండా రాబడి కంటే, మనకుండా ఆస్తిపాస్తుల కంటే కూడా ముఖ్యమైనది ఏమిటంటే తండ్రి సహవాసాన్ని మనం కాపాడుకోవాలి. అది చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యము తండ్రితో ఉండుట, దేవుని సహవాసములో ఉండటం అనేది చాలా చాలా అవసరం.
ఆ సహవాసము ఈ కుమారుడు పోగొట్టుకున్నాడు కాబట్టి ఇబ్బందులు పాలయ్యాడు. తర్వాత పిల్లరా, ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు వస్తాయనంటే దేవుని వాక్యంలో చూద్దాము. సామెతలు 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడి ఉండును. ప్రియులారా గమనించండి, మనం ఎప్పుడు ఇబ్బందులు పాలవుతామంటే సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. అంటే సోమరితనం, ఏ తనం అంటే అది సోమరితనం. సోమరితనం అంటే ఏంటి? ఒకసారి ఒక వ్యక్తి, ప్రభా నా ఆత్మీయ జీవితం ఎలా ఉందో, నేను అసలు ఏ స్థితిలో ఉన్నానో, నా బ్రతుకేంటి, నా విశ్వాసం ఏంటి, నా ఆత్మీయ జీవితం ఎలా ఉందో నాకు చూపించు ప్రభువా అని దేవుణ్ణి చాలా రోజులు అడిగాడంట. ఏమని అడిగాడు? నా ఆత్మీయ జీవితం ఎలా ఉందో నాకు చూపించు ప్రభువా అని అడిగాడంట. అడిగితే చాలా రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఈయన ఆత్మీయ జీవితము ఎలా ఉందో చూపించాడు దేవుడు. ఎలా చూపించాడంటే, ఆయన ఒకరోజు తెల్లవారుజామున ఫస్ట్ ట్రైన్ ఎక్కి వేరే ఊరు వెళ్ళాలి. అయితే ఆయన ఈ ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్కి ఆ ట్రైను వస్తా ఉందంట. ఈయన ఇంటిలో అప్పుడు నిద్రలేస్తున్నాడంట. ఒకసారి చప్పట్లు కొట్టండి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా అనండి. ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఈయన ఏమి చూపిమన్నాడు దేవుణ్ణి? నా ఆత్మీయ జీవితం ఏంటో ఎలా ఉందో నాకు చూపి ప్రభు అని అడిగాడు. సరే, చేయగా ఇదిగయ్యా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందని దేవుడు ఒక దర్శనం రూపంలో చూపిస్తున్నాడు. ఏంటంటే ఆ దర్శనం, ఆయన ట్రైన్ ఎక్కాల్సిన అంటే స్టేషన్ దగ్గరకు ట్రైన్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రైన్ ఈయన ఎక్కాలి ఉదయమే. ఈయన ఇంటి దగ్గర అప్పుడే నిద్ర లేచాడు. ఆయన ఇక నిద్ర లేచి ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎన్ని పనులు ఉంటాయండి? కనీసం బ్రష్ చేయాలా, స్నానం చేయాలా, బట్టలు వేసుకోవాలా, సామాన్లు సర్దుకోవాలా, బ్యాగ్ సర్దుకోవాలా, మరి జేబులో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోవాలా, మరలా ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళాలా, ఎన్ని పనులు ఉన్నాయో చూడండి. ఇవన్నీ పనులు చేసుకుందాము త్వరగానని చూస్తే అక్కడేమో ట్రైన్ వచ్చేసింది. మనిషిలో టెన్షన్ వచ్చేసింది. ఇక్కడ ఇంట్లో ఆ ప్రయాణానికి కావలసిన పనులు, సర్దుబాటు పనులు కాలేదు, ఆ ట్రైన్ మాత్రం వెళ్ళిపోయింది. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ ఆత్మీయ మర్మాలు ఇవి. ట్రైన్ ఏమో స్టేషన్కి వచ్చింది, కానీ ఈయన ఇంట్లోనే సర్దుకుంటున్నాడు. ఈ సర్దుతానే ఉన్నాడు, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఈయన ఆత్మీయ జీవితంలో ఏముంది? చాలా సోమరితనం ఉంది. ఏముంది? చాలా సోమరితనం ఉంది, చాలా నిర్లక్ష్యం ఉంది. ఈయన సర్దుకునేది ఎప్పుడు, అన్నీ చేసుకునేది ఎప్పుడు, ఆ ట్రైనే వచ్చి స్టేషన్లో ఉంది. ఈయన స్టేషన్కి వెళ్ళేది ఎప్పుడు, ఒకవేళ వెళ్ళినా ట్రైన్ వెళ్ళిపోతుంది. అంటే నువ్వు సిద్ధంగా లేవు అబ్బాయి, చాలా సోమరితనంలో ఉన్నావని దేవుడు చూపించాడు. మీరు కూడా అడగండి పిల్లరా, మీరు కూడా అడగండి. అసలు మీ కండిషన్ ఏంటో దేవుడు చూపిస్తాడు. నువ్వు అసలు ఆత్మీయంగా ఎలా ఉన్నావు? నా ఆత్మీయ స్థితి ఏంటి ప్రభువా?
నేను రోజు ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం వింటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు నేను ఏ కండిషన్లో ఉన్నాను, నా పరిస్థితి ఏంటో అడగండి, దేవుణ్ణి అడగండి. నీ పరిస్థితి ఏంటో దేవుడే నీకు చూపిస్తాడు. ఈ వ్యక్తికి ఆ దర్శనం వచ్చిన తర్వాత, అమ్మో నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను, చాలా సోమరితనంలో ఉన్నానని అతని గ్రహింపు వచ్చి అప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ ట్రైన్ ఏంటో తెలుసా? దేవుని రాకడనే రైలు బండి అది. దేవుడు వస్తా ఉన్నాడు, కానీ ఈయన ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా లేడు. దేవుని వాక్యంలో ఇప్పుడు ఏమని చదివాం? సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. తర్వాత సోమరుడు చేసే ఇంకొక పని ఉందండి. అదే అధ్యాయంలో చూడండి, 20వ అధ్యాయంలో 4వ వచనం. సోమరుడు చేసే పనులు: విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమియో లేకపోవను. ఇదండి సోమరుడు స్పెషాలిటీ. సోమరుడు స్పెషాలిటీ ఏంటంటే, విత్తులు వేసే కాలంలో కనీసం భూమిని దున్నను కూడా దున్నడు. పంట కోసే కాలంలో పంట రాలేదే అని విచారపడతాడు. అది సోమరుడు స్పెషాలిటీ. ఇంతకు అసలు ఈ సోమరితనం అంటే ఏంటో చెప్పేదా వద్దా? సోమరితనం అంటే ఏంటో చెప్పేదా వద్దా? చెప్పయ్యా అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. సోమరితనం అంటే ఏంటంటే, బైబిల్ బాగా చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? లోపల. అంతే. లోపల బైబిల్ చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు మాత్రం తర్వాత చదువుదాం అని సర్దుకొని చివరికి సర్దైపోతావు. అది సోమరితనం. తర్వాత సోమరితనం అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన చెయ్యాలి. అసలు చేయకూడదని ఒక్కళ్ళు అనుకోరండి, అందరూ చెయ్యాలని అనుకుంటారు. చెయ్యాలి అంటానే మగతలోకి వెళ్ళిపోతారు, చెయ్యరు. కొంతమంది ప్రార్థనకు వెళ్ళాలని పరిగెత్తుకుంటా బండి వేసుకొని వస్తారు, ఇక్కడ మాత్రం హాయిగా నిద్రపోతారు. వాళ్ళు వాక్యం వినరు, ప్రార్థన చేయరు. సోమరి బ్యాచ్ ఇది. కొంతమంది రక్షణ పొందాలి అని అనుకుంటారు, పొందాలి అని అంటారు. ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం అని అలా సంవత్సరాలు వాయిదాలు వేస్తూ ఉంటారు. ఈ వాయిదాలు వేస్తానే ఉంటారు. కొంతమంది చచ్చిపోతున్నారండి, కొంతమంది అనుకుంటానే చచ్చిపోతున్నారు. సోమరోళ్ళు. కొంతమంది దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలరా, ఇక ఈ లోకంలో ఏం అవసరం లేదు, మనం దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి, ఈసారి మాత్రం ప్రక్కకు పోయేది లేదు, జారిపోయేది లేదు అని అనుకుంటారు. చివరికి అనుకుంటానే జారిపోతూ ఉంటారు. దేవుని కొరకు నిలబడలేరు. సోమరితనం. ప్రభునంతులరా, నీవు ఇలాగ సోమరితనంగా ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, ఈ ఉపవాస కూటాలకు పాల్గొనకుండా, ఈ 100 గంటల ప్రార్థనలో నిర్లక్ష్యముగా ఉంటా ఈ సోమరితనంలో పడ్డావు అని అంటే నీవు నిదానంగా శ్రమల పాలవుతావు, శోధనల పాలైపోతావు, ఇబ్బందులు పడతా ఉంటావు. మనం ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో శోధనలో పడకుండా చూసుకోవాలి. దేవుని విషయాల్లో సోమరితనం రాకుండా చూసుకోవాలి. పిల్లరా, నాకు ప్రార్థన టైం అయ్యింది అని అంటే, ఒకవేళ నేను భోజనం చేయకపోయినా ఆ భోజనమన్నా మానేస్తాను, కానీ ఆ టైం అయింది అని అంటే నేను నిర్లక్ష్యంగా ఉండను. దేవుని పని ఉన్నది అని అనుకుంటే
నాకేమైనా పనులుంటే అవన్నా మానేస్తాను, కానీ దేవుని పనిని ఆపను. తెల్లవారుజామున లేచి ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటే ఏముంది, రోజు చేస్తాను. తెల్లవారుజామున ప్రార్థన చేయాలి. ఏది ఏమైనా శరీరం ఎంత బడలికగా ఉన్నా, భారంగా ఉన్నా లేచి ప్రార్థన చేయాల్సిందే. సోమరితనంగా ఉండేది లేనే లేదు. పిల్లరా, మనకు శోధనలు తెచ్చిపెట్టేది ఏమిటంటే మనలో ఉన్న సోమరితనమే. నీ శరీరమే నిన్ను సోమరిగా చేస్తూ ఉంటుంది. నీ శరీరమే నిన్ను మందగుడిగా మారుస్తుంది. శరీరాన్ని నీవు లొంగదీయాలి, కానీ నిన్ను శరీరం లొంగదీసిందంటే ఇబ్బందులు పాలైపోతాం మనం. అందుకనే సోమరితనం లేకుండా చూసుకోవాలి. సోమరితనంలో ఒక లక్షణం ఏంటంటే అతిగా నిద్రపోవటం, నిద్రనే ప్రేమించటం. సోమరితనంలో మరొక లక్షణం ఏంటంటే పనిలో జాగు చేయటం, సాగదీసి పనులు చేసుకొని ప్రార్థనకు టైం లేకుండా చేసుకోవటం. అందుకనే ఈ తప్పిపోయిన కుమారుల్లో తండ్రి దగ్గర ఎంతో ఆస్తి వచ్చింది. వీడు సరైనోడైతే ఏం చేయాలి, ఆ ఆస్తితో వ్యాపారం చేసి ఆ ఆస్తితో ఇంకా ఏదో ఒక టెక్నిక్స్ ఉపయోగించి ఇంకా ఆస్తిని అభివృద్ధి చేయాలి, అంతే కదా. కానీ వీడు సోమరుడు కాబట్టి ఉండదంతా పోగొట్టాడు. సోమరితనము నిన్ను దేవునిని వెదకకుండా అడ్డపడుతుంది. సోమరితనము నిన్ను ప్రార్థనాపరురాలుగా మారకుండా చేస్తుంది. సోమరితనము ఆత్మలో నిన్ను ఎదగకుండా అదుముతూ ఉంటుంది. కావున ప్రియులరా, భయంకరమైన శాపకరమైనది ఏంది అని అంటే సోమరితనం అండి, లేజినెస్. ఈ సోమరితనానికి వ్యతిరేకమైన పదం ఏమిటంటే చురుకుదనం. దేవుని బిడ్డలు చురుకుగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని కొరకు పరుగులెత్తేవారిగా ఉండాలి. సోమరోళ్ళుగా కూర్చుంటే లేవలేని వాళ్ళగా ఉండకూడదు. ఈ తప్పిపోయిన కుమారుల్లో ఉన్న మరొక లక్షణం సోమరితనం. అందుకనే ధనికుడు దరిద్రుడయ్యాడు. వాడు సోమరుడు కాబట్టి ధనికుడు ఏమయ్యాడు, దరిద్రుడిగా మారాడు. నీవు సోమరితనం లేకుండా రోజు బైబిల్ చదువుతూ ఉండు, రోజు ప్రార్థన చేస్తూ ఉండు, రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి, రోజు కుటుంబ ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు రోజు చేస్తూ ఉండు. కొంతకాలానికి నువ్వు ఐశ్వర్యవంతులుగా మారుతారు. కొంతకాలానికి దేవుని ఆశీర్వాదాలు ఇంటిలోనికి ప్రవహిస్తూ వస్తాయి. సోమరితనం వలన వీటన్నిటినీ నువ్వు ఇంట్లోకి తెచ్చుకోలేకపోతున్నావు. చురుకుదనం నీలో ఉంటే ఇవన్నీ మన ఇంట్లోనికి వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలి అనంటే సోమరితనం ఏం చేస్తుందంటే మంచోడిని చెడ్డోడుగా మారుస్తుంది. ఒక మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. ఇవన్నీ ఆత్మీయ సూత్రాలు ప్రియులరా. మనం తెలుసుకొని మన జీవితాలని మనమే బాగు చేసుకోవాలి. దేవుడు బాగు చేస్తాడని అనుకోబోకండి. దేవుడేం బాగు చేయడు. మనం ప్రయాసపడకుండా దేవుడు ఎట్ట బాగు చేస్తాడండి?
నువ్వు బైబిల్ చదవకుండా దేవుని ఆత్మ నీలోకి ఎలా వస్తాడు? నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు తెల్లవారుజాము ప్రార్థన చేయకుండా, నువ్వు కుటుంబ ప్రార్థన చేయకుండా, నువ్వు మోకాళ్ళ మీద ఉండకుండా దేవుడు బాగు చేయాలంటే ఎందుకు బాగు చేస్తాడు? ఆయన చేయడు. ఎందుకు బాగు చేయాలి నిన్ను? అసలు ఇట్లాంటి సోమవారంలో దేవుడు కూడా బాగు చేయలేడు. నీ పని నువ్వు చేస్తూ ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను ఆశీర్వదించని అడుగు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. తోడవటండి ఒకసారి అందరూ. నీ పని నువ్వు చేయాలి, నీ పని నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఒక 10 రూపాయలు రావాలి అని అంటే నువ్వు ఏమీ చేయకుండా వస్తున్నాయా నీకు? చెప్పు. అలాగే దేవుని ఆశీర్వాదాలు రావాలంటే నువ్వేమీ చేయకుండా ఎట్లా వస్తాయి? కావున ప్రభునందు పిల్లరా, ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం నేర్చుకుంటున్న రెండవ పాయింట్. మొదటి విషయమేమో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? తండ్రి దగ్గర నుండి వేరైపోవాలి అనే ఆలోచన. రెండవ లక్షణం అతనిలో ఉంది ఏంది అనంటే సోమరితనం. తండ్రి దగ్గర డబ్బు తెచ్చుకున్నాడు, కానీ దానికి ఇంకా అధికంగా సంపాదించాల్సినాడు చెడగొట్టుకున్నాడు. ఎప్పుడైతే జీవితాన్ని చెడగొట్టుకుంటామో సోమరోళం మనం. సోమరి వాని ఇల్లంట ఏమైనా ఉంది చెప్పండి? సోమరుడు ఇల్లు ఏమైనా ఉంది బైబిల్లో? ఆ కప్పు కిందకి కూలిద్దంట. ఇంటి కప్పు ఉందే, సోమరుడు ఇల్లు కప్పు అంట, క్రిందకి దిగజారుతుందంట, కూలుతుందంట. ఆ వర్షం నీళ్లు లోపల పడతా ఉంటాయి అంట. నీ ఇంటిలో గనక నీళ్లు పడతనేయో నువ్వు సోమరుడు అని అర్థం. ఆ వర్షము నీళ్లు దేన్ని చూపిస్తున్నాయి అంటే లోక సంబంధమైనవి నీ హృదయంలో పడటమే ఆ వర్షం నీళ్లు. అందుకనే సోమర్తనం లేకుండా చూసుకోవాలి. ఇంకా ఇతరులోనికి వచ్చిన మరొక పాపం ఏమిటి అనంటే 5వ అధ్యాయం తీయండి, సామెతల్లోనే 12వ వచనం. అయ్యో, సామెతలు 5వ అధ్యాయము 12వ వచనం. అయ్యో అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. అంటే పిల్లరా, ఇదేమిటి అనంటే చెప్పే మాట వినని లక్షణం. ఏ లక్షణం అండి ఇది? ఏ మాట చెప్పండి, అందరు చెప్పండి, మాట పెద్దగా చెప్పండి. చెప్పే మాట వినని లక్షణం ఇది. కొంతమంది అంటారే, నువ్వు చెబితే నేను వినాలా అంటున్నారా లేదా? అంటున్నారా లేదా? నువ్వు చెబితే నేను వినాలా? నువ్వు చెబితే నేను చేయాలా? నేను చేయను. నువ్వు చెబితే నేను చేసేదేంటి? నా ఇష్టం. అంటే చెప్పే మాట వినని లక్షణము కొంతమందిలో ఉంటుంది. ఆ లక్షణమే ఆ మనిషిని పాడు చేస్తుంది. ఈ తండ్రి కంట ఈ కుమారుడు, నానా నాకు ఆస్తి ఇవ్వు, నా ఆస్తి నాకు పంచివు అనంటే మొదటి రోజే ఇవ్వలేదంటండి తండ్రి. నా ఆస్తి నాకు ఇవ్వు నానా అనంటే వాళ్ళ నాన్న అన్నాడంట, రే నీకు తెలియదురా పిల్లోడివి, ఆస్తి ఇవ్వటం అంటే ఏంట్రా మాటలా? నేను బ్రతికే ఉన్నానుగా, నేను చచ్చిపోయేదాకా ఉండు, నేను ఇక చచ్చిపోతాను, ముసలోనయ్యాను, చనిపోతాను అనుకున్నప్పుడు ఆస్తి ఎటు పంచుతాను రా, నీకు పంచుతాను, అన్నయ్యకి పంచుతాను, అట్లా అడగొద్దురా అని అన్నాడంట. ఓహో నీ పని ఎట్లుందని మరలా ఇంకొక రౌండ్ అటు ఇటు తిరిగి వచ్చి రెండో రోజు, నానా నా ఆస్తి నాకు ఇవి అని అనేవాడంట. రే నేను చెప్పే కదరా, నేను చెప్పే కదా, ఏంటి మళ్ళీ అడుగుతున్నావు? అడగబాకు, నువ్వు నీ ఆస్తి ఇస్తే పాడు చేసుకుంటావురా, నువ్వు కూడా పాడవుతావు అన్నాడంట.
ఓహో అలాగా ఉందని చెప్పి మళ్ళీ వీడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాడు ఎక్కడో కలుసుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారట, అరే ఏమన్నాడు రా మీ నాన్న, ఆస్తి సంగతి ఏమన్నాడు రా, ఒరే మా నాన్న ఇట్లేదురా, ఒరే ఆయన అట్టాగంటాడు రా, ముసలోని ఇసుకిచ్చురా, ఇసుకిస్తే ఆయనే ఇస్తాడు అని మళ్ళీ ఆ బజార్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళంట. మళ్ళీ మూడో రోజు వచ్చి నానా నా ఆస్తి నాకు ఇయ్యనంటే, రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, నేను ఇవ్వను, నువ్వు పాడైపోతావని చెప్పే కదా అని అంటే మళ్ళీ వీడు వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నాడు రా మీ నాన్న, ఇవ్వట్లేదురా, నువ్వు మొండికి తిరగరా, నువ్వు ఇస్తేనే లేకపోతే ఊరుకునేది లేదని గట్టిగా అడ్డం తిరిగి అన్నాడంట. మళ్ళీ నాలుగో రోజు వచ్చి నానా చెబుతున్నా నీకు మర్యాదగా, నా ఆస్తి నాకు ఇచ్చేసేయ అన్నాడంట. అప్పుడు వీడు చెప్పినా వినడలని అప్పుడు ఇచ్చాడంట తండ్రి. ఒకరోజే ఇవ్వలా. వాడు ఎలాంటోడంటే ఇదిగో చూడు వాక్యంలో, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంగముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. అర్థమైందండి? దేవుని సలహాలను పాటించకుండా, చెప్పిన మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావు అనంటే నీవు ఇబ్బందులు పడతావు. ఇబ్బందులు పాలైపోతాం మనం. ఈ తప్పిపోయిన కుమారుల్లో ఉండ మరొక లక్షణం ఏంటంటే చెప్పే మాట వినడు వీడు. ఈరోజు నాకు కుర్రోళ్ళల్లో కూడా ఇదే కనపడతా ఉంది, చెప్పే మాట వింటలేదు. పెద్దోళ్ళ మాట వినరు, ఎవరి మాట వినరు. ప్రభునందు పిల్లరా, చెప్పే మాట, చెప్పే వాక్యము, చెప్పే బోధకని మాట లెక్క చేయకుండా ఉండటము దేనితో సమానం అంటే నీవు శోధనలో పడటము, ఇబ్బందులు పడటంతో సమానం. ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు. ఇదిగో ఈ వ్యక్తి ఏమంటున్నాడు, నేను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను. అందుకనే నీవు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభా నీ వాక్యము నాకు ఏమి వింటున్నానో ఆ వాక్యానికి లోబడే మనస్సు నాకివ్వు అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. నీ వాక్యానికి నేను లోబడాలయ్యా, నీ వాక్యాన్ని నా హృదయంలోకి తీసుకోవాలయ్యా, నీ వాక్యానికి మా కుటుంబము లోబడాలయ్యా, నీ వాక్యానికి మా పిల్లలం కూడా లోబడాలయ్యా. వాక్యానికి లోబడాలండి. వాక్యం విని లెక్కలేనట్లుగా ఉండకూడదు. చెప్పే మాట వినాలి. ఈ తప్పిపోయిన కుమారుల్లో చెప్పే మాట వినే బుద్ధి లేదు. అందుకనే అలాగూ తండ్రికి దూరం అయిపోవాలని చూశాడు. అందుకని అతని గురించి రాయబడిన మాట ఏమిటంటే ఇబ్బంది పడసాగాను. ఏం పడ్డాడండి? ఇబ్బంది పడసాగాను. తర్వాత మన ఆత్మీయ జీవితాల్లో ఇంకా ఇబ్బందులు ఎలా వస్తాయని చూస్తే ఒకసారి కీర్తన గ్రంథంలో 107:17 బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఏం తెచ్చుకుంటారంటే వీళ్ళు? బాధ తెచ్చుకొందురు. దేని చేతంట? దేని చేత అది? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ప్రవర్తన ఏం ప్రవర్తన? దుష్ట ప్రవర్తన. ఆయన డబ్బంతా
సరదాలకు వాడాడు, విలాసాలకు వాడాడు, భోగాలకు వాడాడు, వేశ్యలకు వాడాడు, పాపానికి వాడాడు, త్రాగుడుకు వాడాడు. దుష్ట ప్రవర్తన వలన ఆ డబ్బంతా నష్టం చేసుకున్నాడు. నష్టం చేసుకొని ఏం తెచ్చుకున్నాడు? బాధ తెచ్చుకున్నాడు. కేవలం ఒక బుద్ధి అండి, బుద్ధి. అదే ఎలాగో నేను డబ్బు ఖర్చు చేయకూడదు, ఇలాంటి పాప పనులు నేను చేయకూడదు అనే భయం ఉంటే ఇంత నష్టపోయేవాడు కాదు. కావున ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మన దుష్ట ప్రవర్తన, దుష్ట మాటలు, దుష్ట సలహాలు, దుష్ట జీవితము ఒకవేళ మనలో ఉంటే వాటి వలన బాధ తెచ్చుకుంటాం. అందుకనే అలాంటి వాటికి మనం దూరం అయిపోవాలి. అయితే ఈ వ్యక్తిని మనం ఈ కోణంలోనే చూస్తున్నాం ఇప్పటి వరకు. ఏ కోణంలో? నష్టపోయాడు, బాధ తెచ్చుకున్నాడు, అలాగే డబ్బు పోయింది, ధనవంతుడు పోయి బెకారోడయ్యాడు అని ఈ కోణంలోనే చూస్తున్నాం. కానీ ఆ టైంలో అతని బుద్ధి మంచిది కాదు. కానీ ఒకానొక టైంలో బుద్ధి మార్చుకున్నాడు. ఎలాగ మార్చుకున్నాడు? అదే అధ్యాయానికి మరలా రండి. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు చూసారా, అంతమంది ఏమో బుద్ధి పోయినప్పుడు చేసిన పనులు, ఇప్పుడేమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు. ఈ బుద్ధి రావటం అనగా అర్థం ఏమిటంటే దేవుని జ్ఞానము కలిగింది. పిల్లరా, నీ జీవితంలో బుద్ధి లేని పనులు చేస్తే చేసేవేమో కానీ, బుద్ధి లేని జీవితం జీవిస్తే జీవించేవేమో కానీ, ఇక వాక్యం వింటున్నప్పుడైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. వాక్యం వింటున్నప్పుడన్నా నీ మనసు మార్చుకోవాలి. వాక్యము వింటున్నప్పుడన్నా మారు మనసు పొందాలి. ఇక నువ్వు బుద్ధి తెచ్చుకున్నప్పుడు ఇంకెంతకాలం నా జీవితం ఎలాగో లేదు, నేను ఇక ప్రభువుకి నా జీవితాన్ని ఇచ్చేసేయాలి, నా యేసయ్యకు నన్ను నేను అంకితం అయిపోవాలి. బుద్ధి రావాలి. నీకు బుద్ధి వచ్చినప్పుడు నా ప్రభువుకు నేను అంకితం అయిపోతాను అనే ఆలోచన నీకు వస్తుంది. నా ప్రభువు పనిచేస్తా, నా ప్రభువు నేను మహింపరుస్తా, నా ప్రభువు కోసం దెబ్బలైనా తింటా, నేను నా ప్రభువు కోసం ఆకలైనా భరిస్తా, నా ప్రభువు కోసం శ్రమలైనా నేను సహిస్తా, నా ప్రభువే నాకు ముఖ్యము అని నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుందంటే బుద్ధి వచ్చినప్పుడు. ఇక ఈ లోకంలో ఈ వేరితనము నాకు అవసరం లేదు, ఈ లోక గొడవలు నాకు అవసరం లేదు. ఇంతకుముందు తగాదలాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు. ఇంతకుముందు చెడు స్నేహాలు చేశాను, అవి కూడా నాకు వద్దు. ఇంతకుముందు కుళ్ళుబోతుతన పనులు చేశాను, అవి నాకు వద్దు. ఇంతకుముందు రాజకీయాల్లో తిరిగాను, అవి కూడా నాకు వద్దు. ఇంతకుముందు నా జీవితాన్ని పాడు చేసుకునే పనులన్నీ చేశాను, ఇక నాకు అవన్నీ వద్దు. ఇప్పుడు నేను నా ప్రభువుతో ఉంటాను, నా తండ్రి దగ్గరకు నేను వెళతాను, నా తండ్రి దగ్గర నేను పశ్చాత్తాపడతాను, నా తండ్రి దగ్గర నేను నివాసము చేస్తాను. ఒక ఆలోచన వచ్చింది తనలో, బుద్ధి వచ్చింది. పిల్లరా, దీన్ని ఏమంటామంటే లైఫ్ టర్నింగ్ పాయింట్. నీ జీవితం మలుచుకోవాలి. ఎప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా, ఎప్పుడు లోక సంబంధమైనవే మాట్లాడుకుంటా, ఎప్పుడు అలాగే బ్రతితే ఇక నువ్వు తిరిగేది ఎప్పుడు దేవుని వైపు? మరి ఏదో ఒక ఆవేశంతో ఏదో ఒక పాపంలో పడిపోయి పారిపోతున్నావు దేవుని నుండి. ఇక అంతేనా జీవితం అంతా? ఇక అలాగే పోతా ఉంటావా? మరి దేవుని వైపు తిరిగేది ఎప్పుడు? నీకు బుద్ధి వచ్చేది ఎప్పుడు అసలు? ఈ సహోదరుడికండి బుద్ధి వచ్చింది.
ప్రతి వ్యక్తికి ఏదో ఒక టైంలో బుద్ధి రావాలండి. తెలియక చేసిందంతా చేశావు, కానీ ఏదో ఒక టైంలో నీకు బుద్ధి రావాలి. మరి ముఖ్యంగా ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు నీకు ఖచ్చితంగా బుద్ధి రావాలి. బుద్ధి లేని పనులు చేయకూడదు. ఇంకా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొనుచున్నని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చూసారా? అనగా ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఒక తెగదెంపుకు వచ్చాడు. ఇక వద్దు, ఈ పాత జీవితం నాకు వద్దు, నేను నా తండ్రి దగ్గరికి వెళతాను. ప్రేరా, బుద్ధి వచ్చినప్పుడు నీకు వచ్చే ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. తండ్రి దగ్గరికి వెళతాను, నేను ఎక్కువగా నా తండ్రితో ఉంటాను, నేను ఎక్కువగా బైబిల్ చదువుతాను, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను, నా ప్రభువుతో నా సమయం గడుపుతాను, టైం ఉన్నప్పుడల్లా నా దేవునితో నేను సహవాసం చేస్తాను. బుద్ధి వచ్చినప్పుడు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం తీయండి, 10వ వచనం చదవండి. 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. ఏ కొలుములోనండి? ఇబ్బంది కొలిమిలో. ఈ బుద్ధి లేని కుమారుణ్ణి ఇబ్బంది అనే కొలిమిలో వేసినప్పుడు ఇతనికి బుద్ధి వచ్చింది. లేదా కొన్ని సమయాల్లో మనం అనుభవిస్తున్న సమస్యలు, మనకొస్తున్న శ్రమలు, మనకొస్తున్న శోధనలు ఎందుకు పంపిస్తాడంటే దేవుడు వీటిల్లో, ఈ ఇబ్బంది అనే కొలిమిలో మనం పరీక్షింపబడి బుద్ధి తెచ్చుకొని దేవుని కొరకు ఇప్పుడైనా నువ్వు బ్రతుకుతావా లేదా అని ప్రభువు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ పరీక్షలో నీవు నేను చేయాల్సింది ఇంకొక మాట చూసి ముగించుకుందాం. 34వ కీర్తన 1వ వచనం నుండి మనం చూస్తే, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ఇదండి బుద్ధి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి నీకు విరోధంగా పాపం చేశానన్నాడు. తండ్రి క్షమించాడు. తండ్రి ప్రశస్తమైన వస్త్రాలు పెట్టాడు, చెప్పులు తొడిగించాడు, ఉంగరం ఇచ్చాడు. నీవు దాసుడు కాదయ్యా, నువ్వు నా కుమారుడు అని చెప్పాడు. అతనిని గూర్చి చెప్పిన మాట ఏమిటంటే, ఇతడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు అని చెప్పాడు. మరి అలాంటి సాక్ష్యం మనం పొందుకుందామా? మనం ఆత్మలో అలాగూ బ్రతుకుదాము. ఆత్మలో తండ్రి దగ్గర హక్కును మనం పొందుకుందాం. ఆ తండ్రి కుమార సంబంధం మరలా తిరిగి ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య. అలాంటి సంబంధం మన మధ్య కూడా, దేవునికి మనకు ఆ సంబంధం ఉండాలి అని ప్రభువుని అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. ప్రియరా, దేవుని సన్నిధిలో, ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి. నాయనా, బుద్ధి లేనప్పుడు చేసే పనులు ఒక రకంగా ఉన్నాయి,
బుద్ధి వచ్చినప్పుడు చేసే పనులు మరొక రకంగా ఉన్నాయి. కావున ప్రభా, మా పనులను మేము పరీక్షించుకుంటూ దేవుని వాక్యానుసారముగా జీవించడానికి కృప చూపండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రభా, ఎందుకు ఇబ్బందులు పడుతున్నామో మేము విన్నాము. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఒక వ్యక్తి సోమరితనంలో పడినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకముగా జీవించి దేవుని మాట వినకపోతే ఇబ్బందులు వస్తాయి అని విన్నాము కదా. మాట వినని మనసయ్యా, కాబట్టి ఇలాంటి పరిస్థితులు మాలో ఎక్కడ రానివద్దు నాయనా. మీ వాక్య సంబంధమైన బుద్ధిని మేము తెచ్చుకొని దేవుని వైపు తిరుగు బిడ్డలుగా చేయండి. పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నామని ప్రభువుని అడుగుదాము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తము ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. మీ వాక్యపు వెలుగులో మేము నడుచుకొని వారముగా చేయండి ప్రభా. దేవా, దేవుని వెదకాలి అనే బుద్ధిని కలిగి మిమ్మల్ని స్తుతించు వారముగా చేయండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నా నోట ప్రచురించదనని చెప్పు వారముగా చేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఇంకనూ నాయన మీ వాక్యపు వెలుగులో నడుచుకొని తండ్రికి దగ్గరగా బ్రతుకు వారముగా చేయమని అట్టివారిగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి. మీ సన్నిధి, మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరితో ఉంచండి. విన్న వాక్యం మీ హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన సహవాసము ఇప్పుడు నెల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయును గాక. ఆమేన్.